హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్గా యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం మసాలాలన్నీ ఒక బౌల్లో అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే అంకుల్ హాయ్ చెప్తున్నాడు, ఇంకా నెక్స్ట్ మమ్మీ. ఇంక ఇక్కడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం పెద్ద డీస్ అయితే పెట్టుకొని ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదైతే నా బర్త్డే రోజు అయితే ప్రిపేర్ చేశారు. చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబారు, బగార్ రైస్. ఇంకా నెక్స్ట్ అయితే మనం మసాలాలన్నీ దీంట్లో అయితే వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు మనం వాటర్లో నానబెట్టి దీంట్లో అయితే వేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే పుదీనా అయితే వేసుకోవాలి. ఇంకా మెంతాకు ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా బాగుంది బగారా రైస్ టేస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే మనం క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇంకా క్యారెట్ వేసుకున్నాక ఇలా అయితే కలుపుకోవాలి ఒకసారి. ఇంకా నెక్స్ట్ అయితే బఠానీలు అయితే వేసుకోవాలి. తర్వాత కస్తూరి మేతి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం అల్లం పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి, అది డిలీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాం. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా రెసిపీస్ అన్నీ షూట్ చేద్దాం అనుకున్నా, ఇంకా టైం అయితే సరిపోలేదు. ఇంక ఇది ఒకటైతే షూట్ చేసిన. ఇంకా నెక్స్ట్ అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. 1 kg రైస్కి 1.5 వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా మనం ఎన్ని రైస్ తీసుకుంటాం అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మనం బియ్యం అయితే ఒక 3 times అయితే వాష్ చేసుకోవాలి. 15 కిలోల బియ్యం ఇప్పుడైతే మనం బాగా వాష్ చేసుకోవాలి ఒక 3 times. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే వీళ్ళు ఒక జాలి అయితే తీసుకొచ్చారు. మనకి ఆనియన్స్ ప్యాక్ అయ్యి వస్తాయి కదా, అదైతే తీసుకున్నారు. దాంట్లో నుంచి బియ్యం అనేది ఉంచేసిండ్రు. అప్పుడు బియ్యం అనేది కింద పడకుండా ఉంటాయి కదా. ఈ చిట్కా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇట్లా అయితే సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా ఎక్కువ రైస్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఈ బియ్యం అన్నీ దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ హెల్ప్ చేశారు వంటకాడ. ఇంక ఈ బియ్యం అన్నీ దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. మనం మొత్తం అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయిందాక బాగా కలుపుకోవాలి. చాలా బాగుంది రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పార్ట్ 3 అని కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే మనం గీ అయితే వేసుకోవాలి పైన. తర్వాత మనం పైన కస్తూరి మేతి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా నెయ్యిను కస్తూరి మేతి బాగా మిక్స్ అయిందాక కలుపుకోవాలి. ఇట్లా అయితే మనం చేసుకోవాలి మొత్తం. పార్ట్ 3 అని కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.